భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే మళ్ళా చెప్తున్నా, ఆ కుటుంబం దేవుని దీవెనలు పోగొట్టుకుంటుంది. ఎందుచేతనో అవ్వ పండు తినేసి భర్తకు కూడా పండు ఇచ్చేసింది. ఆదాము తినేశాడు. యేసయ్య వచ్చాడు, ఎక్కడ మీరు అని అడిగాడు. దాక్కున్నామని చెప్పి అన్నాడు ఆదాము. తినవద్దన్న పండు తిన్నావా అని అంటే, ప్రభువా తినవద్దు అన్న పండు నేను తిన్నానయ్యా, బుద్ధి గడ్డి తిన్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పంటే బాగుండేదండి. అలా నువ్వు ఇచ్చావు కదా, అదిగో ఆ స్త్రీ అంటే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అసలు నిన్ను ఎవడమన్నాడు ఇలాంటి దాన్ని ఇచ్చావు కాబట్టి నాకు ఇచ్చింది పండు నేను తినేసా. అవ్వను నిందించాడు. కానీ ఒకవేళ అవ్వ ఇచ్చింది అనుకోండి, మనోడు బుద్ధి ఏమైంది? అవునా కదా? అవ్వ ఇచ్చింది పండు, దేవుడు చెప్పాడు కదా ఆదాముకు తినొద్దని చెప్పి. ఆమె పండు ఇచ్చింది అనుకోండి, ఆగచ్చుగా. ఒక నిమిషం ఆగు, ఆ పండు దేవుడు తినొద్దన్నాడు, నువ్వెందుకు తిన్నావు బుద్ధి లేకుండా, మళ్ళీ నాకు ఇస్తావేమిటి అని చెప్పి ఆగాలి కదా. అబ్బే ఇచ్చిందంట, తినేశాడంట. ఇప్పుడు ఎవరు నిందిస్తున్నాడు? అవ్వని నిందిస్తున్నాడు. తను చేసిన తప్పును తాను ఒప్పుకోలేదు, కానీ భార్యను నిందించాడు. అవ్వ నువ్వెందుకు తిన్నావు ఆ పండు అని అంటే, నన్నేం చేయమంటావు? ఇదిగో ఈ సైతాను నిందించిందే తప్ప తన తప్పు తను ఒప్పుకోలేదు. మళ్ళా చెప్తున్నా, ఒకళ్ళను ఒకరు నిందించుకుంటున్నట్లయితే ఏమవుతారో తెలుసా? బయటికి గెంటివే పడతారు. వాళ్ళిద్దరినీ కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? సమృద్ధి అయినటువంటి ఏదెను తోటలో నుంచి బయటికి గెంటి పడేశాడు. దేవునితో ఉన్న సహవాసం పోగొట్టుకున్నారు, దేవునితో ఉన్న సంతోషం పోగొట్టుకున్నారు, దేవునితో ఉన్నటువంటి సమృద్ధిని పోగొట్టుకున్నారు, సమాధానం పోగొట్టుకున్నారు. ఏదైనా తోటలో నుంచి, అనగా సమృద్ధి కలిగినటువంటి తోటలో నుండి బయటికి గెంటివేయబడ్డా. అదే జరుగుతుంది సహోదరి సహోదరులు. ఎక్కడ ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదో, సమాధానం ఉండదో, సంతోషం ఉండదో, వినండి, మీకు తెలియకుండానే దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకుంటారు. కాబట్టి ఉండాలి, యేసు మీ మధ్య ఉండాలి, మీ కుటుంబంలో ఉండాలి. అది వివాహంతో స్టార్ట్ కావాలి. వ్యక్తిగతంగా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడంతో నీ జీవితంలో ప్రారంభం కావాలి. అటు ఆమె క్రీస్తును రక్షకునిగా అంగీకరించాలి, ఇతను క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. క్రీస్తును కలిగిన వీళ్ళిద్దరూ కూడా పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడి క్రీస్తును కలిగి వివాహంలో ప్రవేశించాలి. వివాహ బంధాన్ని క్రీస్తు సన్నిధిలోనే కట్టుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు ఒకవేళ నీ వివాహంలో సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యను ప్రభువుకు చెప్పు. భర్త వల్ల సమస్య, భార్య వల్ల సమస్య, అత్త వల్ల సమస్య, కోడళ్ళ వల్ల సమస్య, బిడ్డల వల్ల సమస్య, ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య ఏదైనప్పటికీ షేక్ అయ్యేది మాత్రం నీ కుటుంబం షేక్ అయిపోతుంది. అటు ఇటు కొట్టబడేది నీ కుటుంబం. కాబట్టి ఆ సమస్యను తీసుకొచ్చి ప్రభువుకు చెప్తే, ప్రభు చేతిలో పెడితే సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. ఆ రోజు ఖానా అన్న చిన్న గ్రామంలో సమస్య వచ్చినప్పుడు, మీకు తెలుసా అండి, యేసుక్రీస్తు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాల సేవలో ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో, వాటిలో చాలా అద్భుతాలు లిఖించబడలేదు. అవన్నీ ఒకవేళ లిఖించినట్లయితే ఈ భూమే సరిపోదు అన్నాడు యోహాను భక్తుడు. యోహాను సువార్త 21వ అధ్యాయము చివరి వచనంలో ఆ మాట ఉంటుంది. చూడండి ఒకసారి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదో. ఏమంటారు చెప్పండి? ఇంకా యేసయ్య చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఒకవేళ రాసినట్లయితే ఈ భూమే సరిపోయేది కాదు. అన్ని అద్భుతాలు చేశాడు. కానీ ఒక విషయం చెప్పమంటారా? ఆయన ఈ భూమి మీద చేసిన అద్భుతాలలో మొట్టమొదటి అద్భుతం ఏంటో తెలుసా మీకు? ఎక్కడ చేశాడో తెలుసా? పెళ్లిలో. ఎక్కడ? వివాహములో. కానా అనే ఊరిలో వివాహములో ఏర్పడిన సమస్యను తీర్చటానికి యేసయ్య మొట్టమొదటి అద్భుతాన్ని చేశాడు. అంటే అర్థం ఏమిటి? యేసుక్రీస్తు చేసిన
మొట్టమొదటి అద్భుతము, ఒక వివాహంలో వచ్చిన సమస్య ఎవ్వరికీ తెలియక మునిపే సమాధి చేసేశాడు. ఈరోజు నా దేవుడు నీ వివాహంలో ఏర్పడిన సమస్య మూడో కంటికి తెలియకుండా అది సమాధి చేయాలి అని ఆశపడుతున్నాడు. నీ సమస్య నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెప్పినట్లయితే, ఈరోజు మళ్ళా చెప్తున్నా, నీ పెళ్లిలో సమస్య వస్తే వినండి, చెప్పాల్సింది మూడో వ్యక్తికి కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుకి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పెళ్లిలో సమస్య వస్తే ఎవరు దాన్ని తీర్చగలరు? ఆనాడు పెళ్లిలో సమస్య వచ్చినప్పుడు, ఆ కుటుంబం అవమానపరచబడబోతున్నప్పుడు, నవ్వులు పాలు కాబోతున్నప్పుడు, గుట్టు చప్పుడు కాకుండా నీ దగ్గరకు వచ్చి ఆ సమస్యను చెప్పినప్పుడు ఎంత అద్భుతం చేశావు నాయన. ఎవ్వరికీ తెలియకుండా ఆ సమస్యను పరిష్కరించేశావు నాయనా. అయ్యా, ఈరోజు ఎవరి కుటుంబంలో ఏ సమస్య ఉందో, కుటుంబము అనేది బహు విలువైనదని, వివాహము బహు ఘనమైనదని, నువ్వు చేసిన అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతము వివాహంలోనేనని నాయన నీ వాక్యము సెలవిస్తుంది. అది చిన్న గ్రామము, అది చిన్న కుటుంబము, అయినా అద్భుతం చేశావు నాయన. ఈరోజు మాలో చిన్న కుటుంబాలు చాలా ఉన్నాయి నాయన. మా జీవితాలు చాలా చిన్నవే, మా బ్రతుకులు చాలా చిన్నవే, అయినా మమ్మల్ని పట్టించుకునే మహా గొప్ప దేవుడు నాయన. మా జీవితంలో మహా గొప్ప అద్భుతము చేయగలిగిన నాథుడు నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మార్పు లేని ఆ భర్తను మార్చయ్యా, మార్పు లేని ఆ భార్యను మార్చు నాయనా, మార్పు లేని బిడ్డలను మార్చయ్యా, బ్రతుకులు బాగు చేయి నాయనా. యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.